కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంద పాండు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామ శివారులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, దేవయ్య, యాదగిరి, శంకర్ పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మరి రేషన్ సన్నబియ్యము ఇవ్వాలనుకోలేదు అని అది ఇచ్చడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుపేద కుటుంబాలకు ప్రతి గ్రామాలలో ఎవరి యొక్క పైరవ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఏ యొక్క వ్యక్తి అయితే అర్హత ఉన్నదో ఆ అర్హత గల వ్యక్తికి కులమత భేదాలకు అతీతంగా మరి ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రతి గ్రామాల్లో 100 నుంచి 100, 200, 50, 60 ఇట్లా నిరుపేదలను గుర్తించి వారికి శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటి మరి ఎవరైతే గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు కట్టాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కరెంటు బిల్లు కట్టకపోతే వెంటనే వచ్చి కరెంటు వాళ్ళు కట్టేసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచిత విద్యుత్ పంపిణీ చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు జరుగుతూ ఉంది. అంతేకాకుండా అందులో భాగంగా కూడా మరి ఈరోజు మా యొక్క ప్రభుత్వము రేషన్ కార్డులను చిన్నగా కుదించి మరి